వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిశారు. అయితే చెప్పినట్టుగానే స్క్రిప్టెడ్ న్యూస్ అయితే బయటికి మనకి ఎప్పుడు వచ్చేసింది. ఏంటి అంటే, ఢిల్లీలో కలిసి ప్రధానమంత్రి గారిని రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటివి, ఇతరత్రా ఉన్నటువంటి అంశాల మీద చర్చించి రాష్ట్రానికి ఏదైనా తీసుకురావాలని వెళ్ళారట. మరి ఈ మధ్యకాలంలో ఎందుకు వెళ్ళలేదో తెలియదు. దాదాపు గంటన్నర సేపు ప్రధాని నరేంద్ర మోడీ గారితోటి, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారితోటి భేటీ అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మళ్ళీ వెళ్ళి ఒక వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహూకరించారు. ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్ళి విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాలు, ఫస్ట్ రెండు వదిలేసి దీన్ని పెట్టుకోలేము. అయితే ఇక్కడే ఇంకొక సంచలనమైనటువంటి వార్త వినిపిస్తోంది. ఏంటంటే, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యకలాపాలు చూడడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే ఎంపీ రాజ్యసభ ఉన్నారో ఆయన్ని నియమించుకున్నారనేది అందరికీ తెలిసిందే. మొత్తం అన్ని ఆయనే చేస్తూ ఉంటారని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగానే మీరు అక్కడ సిద్ధంగా ఉండాలి, నేను వస్తున్నానని చెప్పినా కూడా ఆయన అక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. అంటే ఎక్కడికి వెళ్ళారంటే దుబాయ్ వెళ్ళారు. అబ్స్కాండ్ అనలేం కానీ దుబాయ్ వెళ్ళిపోయారు. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు చెప్పినా కూడా వేమిరెడ్డి వినలేదు అంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఎందుకు ఇది వచ్చింది? ఇటీవల కాలంలోనే జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలి, రాజ్యసభ కాదు లోక్సభకి పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారని, దానికి సంబంధించి కసరత్తు కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ముందు ఓకే చెప్పారు, కానీ తర్వాత ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకి సీటు దక్కకపోవచ్చు, రాజ్యసభ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు అని ఇదంతా వచ్చింది. సో దాంతో ఆయన కాస్త అలక చెందారు. అదీగాక ఇటీవల కాలంలో చూసాం కదా, 2 సార్లు న్యూస్ అనేది వచ్చింది. ఒక జడ్జి గారి ఇంట్లో, సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో జరిగినటువంటి ఒక వివాహానికి వెళ్ళి ఈవో ధర్మారెడ్డి గారితోటి, టిటిడి ఈవో ధర్మారెడ్డి గారితో కలిసి వెళ్ళి 2.5 కోట్ల రూపాయల వాచి ఆయనకి కానుకగా చూపారు అని, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఆయన మొహం మీదే కొట్టాడని ఒకసారి వచ్చింది. మళ్ళీ మొన్న ఈ మధ్యనే జస్టిస్ జేకే మహేశ్వరి గారి కుమార్తె వివాహానికి ఇద్దరు కూడా హాజరయ్యారు అనేది కూడా వచ్చింది. అంటే 2 వార్తల్లో ఉన్నటువంటి చూసుకుంటే మొత్తానికి చాలా సీరియస్ గానే జరిగినటువంటి మాట వాస్తవం. ఇందులో ఎంపీ గారు ఉన్నారు, మరి దీని మీద కోర్టు వారు ఏం మాట్లాడతారో తర్వాత అన్నటువంటివి కూడా వస్తాయి. కాబట్టి అనవసరంగా ఇదంతా ఎందుకు చేశారు అంటే, ఇక్కడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈసారి ఎంపీ సీట్ ఇవ్వడానికి కుదరదు, అది చెప్పలేక ఇలా చేస్తే ఆయనంతటా ఆయన బయటకు వెళ్ళిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి కొంతమంది చెప్పడం జరిగింది అనేది. సో ఢిల్లీ వచ్చిన రోజు ఆయన్ని కలవకుండా అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ఇంకొక వార్త వినిపించేది ఏంటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరి పోటీ చేస్తారు అన్నటువంటిది కూడా తెలుస్తుంది. వైసీపీని వీడడం ఖాయం అనేది తెలుస్తోంది. అదే జరిగితే కనుక చాలా అత్యంత సన్నిహితుడైనటువంటి వేమిరెడ్డికి తెలిసేటువంటి విషయాలు చాలా ఉంటాయి. వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డికే కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి అని చాలా మంది గుసగుసలాడుతున్నారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలే. చాలా మంది ఎంపీలు, ఈ ఇండియా టుడే సర్వే వచ్చింది, లేదంటే ఇంకొక సర్వే వచ్చింది, ఈ సర్వేలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా మంది ఎంపీలు ఇప్పుడున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంటిముట్టనట్టుగా దూరంగానే ఉన్నారు. మా భవిష్యత్ ఏంటో మాకే అర్థం కావట్లేదు అనేటువంటి ఒక డైలమాలో వాళ్ళు ఉన్నారు అనేది కూడా చాలా కలకలం రేపుతుంది. సో ఇక్కడ వేమిరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారిని కేవలం ఒక మిషతో మాత్రమే కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం అంతా మోడీ గారి దగ్గరే ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా అదే కార్యక్రమం పెట్టుకుని వెళ్ళడం జరిగింది అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు, వీటన్నిటి నేపథ్యంలో మరి ముందు ఎలాగా అంటే బీజేపీ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా లేదా ఏంటి, ఇవన్నీ కూడా మనకి బయటకు అయితే తెలియవు ఖచ్చితంగా. ఎందుకంటే స్క్రిప్టెడ్ గా మనకి ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అని పంపిస్తుంటారు కాబట్టి. సో ఇలాంటి సంచలనాత్మక విషయాలు కొన్ని ఇంకా జరిగే అవకాశాలు ముందున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు చాలా మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి రాజీనామా కూడా సమర్పించబోతున్నారు అన్నటువంటి వార్త కూడా చాలా గట్టిగా చక్కర్లు కొడుతుంది. అలాగే సర్వేల ప్రకారం వైసీపీ పని ఇంకా అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన సన్నిహితులు ఎవరైతే మిగతా పార్టీల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి, మేము సంసిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే
ఇక్కడ డైరెక్ట్ గా ఇలాగా ఎదురు తిరుగుతున్నటువంటి ఎంపీలతో మరి ఎలాగ ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అందులోనూ బలమైన ఆర్థిక వనరు అనుకోదగ్గటువంటి వాళ్ళు బయటికి వెళ్తుంటే ముందు ముందు ఎలా ఉంటుంది పరిస్థితి? వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.